కొన్ని సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. తెలుగు భాష, తెలుగు నటులతో మన తెలుగింటి భోజనం చేసినంత సంతృప్తిగా ఉంటాయి. అటువంటి సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు. సో మరొకసారి తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సారంగపాణి జాతకం. జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. జాతకాలను నమ్ముతారా సార్ మీరు? పూర్తిగా అంటే ప్రతి పని ముందైతే జాతకం చెక్ చేసుకోవడం అలా ఉండదు, అంత నమ్మకం లేదండి. కానీ నాకు క్యూరియాసిటీ అయితే ఉంది. ఎందుకంటే నాకు కొన్ని అనుకోకుండా కాకతాళీయంగా నాకు ఒకళ్ళిద్దరు చెప్పినవి జరిగాయి. అది అంటే తెలిసిన వాళ్ళు చెప్పినవి కాదు అవి, లేకపోతే బంధువుల వాళ్ళు కాదు, ఎవరో కలిసి ర్యాండమ్గా చెప్పినవి కొన్ని జరగడం జరిగింది. కాబట్టి ఒక క్యూరియాసిటీ ఉంటుంది నాకు, ఏమిటి అసలు ఈ శాస్త్రం. ఎప్పుడైనా నేను ఈ జాతకాలు లేకపోతే ఈ పంచాంగాలు చూసినప్పుడు చాలా మీకు నంబర్లు, లెక్కలు, చార్ట్లు ఇవన్నీ ఉంటే ఎవరు అసలు ఈ శాస్త్రాన్ని డెవలప్ చేశారు, ఎంతకాలం బట్టి ఉంటుంది, దీనిలో నిజంగా ఏమన్నా ఉంటే హంబగ్ అయినా ఇంత హంబగ్ని క్రియేట్ చేయడం కష్టం కదా అనే క్యూరియాసిటీ నాకు ఉంది. సో అది ఆ ఎక్స్ప్లోరేషన్ అనేది నాకు, దాన్ని పూర్తిగా నేను ఖండించను, ఇంకా అంటే దాన్ని ఖండించేంత ఎవిడెన్స్ నాకు లేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఓకే. రెగ్యులర్గా జాతకాలు లేకపోతే ఒక మనిషి ఇలా అవుతాడు అలా అవుతాడు అని చెప్పేవాళ్ళు చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో. అవునవును. ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా సారంగపాణి జాతకంలో నేను నమ్మకం అనే వ్యక్తిగతమైన విషయాన్ని నేను ప్రశ్నించట్లేదండి. ఎవరైనా ఏమైనా నమ్మచ్చు, మీరు జాతకాన్ని నమ్మచ్చు, వాస్తుని నమ్మచ్చు. అయితే నమ్మకం ఎప్పుడైతే మూఢనమ్మకం అవుతుందో, నమ్మకం ఎప్పుడైతే వేలం వేరుగా మారుతుందో, మీ జీవితం కాకుండా పక్క వాళ్ళ జీవితాలు కూడా చిన్నభిన్నం అవుతాయి. ఎట్లా అవుతాయి, అలా చేసే హక్కు మీకు లేదు అనే ఒక విషయాన్ని చాలా సరదాగా లైట్ హార్టెడ్గా సింపుల్ ఒక కథ బిగినింగ్ టు ఎండ్ నడుస్తూ రకరకాల పాత్రలు వచ్చిపోతూ అలా చెప్పాలి. దానిలో ఖచ్చితంగా అయితే జాతకం అనే శాస్త్రాన్ని, జ్యోతిషం అనే శాస్త్రాన్ని వాడి అమాయకుల్ని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళ మీద, లేకపోతే దొంగ జాతకాలు చెప్పే వాళ్ళ మీద జోక్స్ అయితే ఉంటాయి. బట్ ఓ మాదిరిగానే ఉంటాయి. మరీ గట్టిగా కాకపోయినా బాగానే ఉంటాయి, కొంచెం ఒకటి రెండు చోట్ల గట్టిగానే ఉంటాయి. కానీ నమ్మకం అనే వ్యక్తిగతమైన విషయాన్ని మనం వేళాకోళం చేయట్లేదు నేను. ఎందుకంటే అది దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఒకప్పుడు వైద్య శాస్త్రంగా నాకు తెలిసిన కొంతమంది చాలా దారుణమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కేవలం ఒక నమ్మకాన్ని పట్టుకుని బయటికి రావడం నేను చూశాను, కోలుకోవడం నేను చూశాను. ఒకప్పుడు డాక్టర్లు కూడా ఈ మధ్య ఏమంటున్నారు, మెడిటేషన్ చేయండి అంటారు. మెడిటేషన్ ఏం చేయమంటారండి అంటే, మీకు నచ్చింది ఏదో ఒకటి చేయండి, బట్ యూ నీడ్ దట్ పీస్ ఆఫ్ మైండ్ అని డాక్టర్లే చెప్తుంటారు ఒక్కొక్కప్పుడు. సో ఆ గ్రే ఏరియాస్ ఉన్నాయి మన మైండ్లో. అది మన ఆలోచనలో కానీ మన మనసుల్లో కానీ ఇంకా సైన్స్కి అందని కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ జోన్లో ఏమన్నా ఆ పాసిబిలిటీస్ ఇంకా మనకి తెలియదు కాబట్టి అది మనం వదిలేయాలి. ఆ గ్రే ఏరియాలో నమ్మకం పెట్టుకునే హక్కు మన మనుషులకు ఇవ్వాలి. మూఢనమ్మకం కింద మారినప్పుడు వేరే వాళ్ళని ఇంపాక్ట్ చేసినప్పుడు, ఎఫెక్ట్ చేసినప్పుడు వచ్చే సమస్య ఏంటనేది ఈ సినిమా కథ. సారంగపాణి ఎవరికి రిలేట్ అవుతాడు? ఎవరికి రిలేట్ అంటే మనం ఎలా రిలేట్ చేసుకుంటాం అంటే ఒక మధ్యతరగతి కుర్రాళ్ళు. ఇప్పుడు ఈ రోజులో నేను ఒక కాంట్రడిక్షన్ చూస్తున్నాను, ఒక వైరుధ్యం మన సొసైటీలో. ఏంటంటే ఒక పక్కన విపరీతంగా సైన్స్ డెవలప్ అవుతుంది, ప్రతి మూడో మనిషి ఇంజనీరు లేకపోతే ఐటీ పర్సన్, సగం మంది అమెరికా వెళ్తున్నారు, వస్తున్నారు, వాటెవర్. మనం అంతరిక్షంలో ఉపగ్రహాలు పంపిస్తున్నాము, రకరకాల విధాలుగా డెవలప్ అవుతున్న టైంలో అదే సమాంతరంగా మనకి ప్రవచనాలు పెరుగుతున్నాయి, భక్తి ఛానల్స్ పెరుగుతున్నాయి, ఈ నమ్మకాలు పెరుగుతున్నాయి. ఎలా పెరుగుతున్నాయంటే మీకు యాక్చువల్గా ముహూర్తం చూసి సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవడం వరకు వచ్చింది. పిల్లలు ఈ టైంలోనే మీరు ఆపరేట్ చేయాలండి అని. సో ఏమిటి వైరుధ్యం? జనరల్గా సైంటిఫిక్ సొసైటీస్లో ఇది ఉండకూడదు. రేషనల్ థింకింగ్ సైంటిఫిక్ సొసైటీస్లో ఇది ఉండకూడదు. కానీ సైమల్టేనియస్గా వస్తుంది. మొన్న కూడా సునీత విలియమ్స్ ఐ థింక్తో పార్టీ వెళ్ళిన ఒక వ్యోమగామి అనుకుంటా, ఆయన మరి ఎవరో, మీకు ఏమనిపించింది అదంటే, నాకు నా భగవంతుడు చాలా గొప్పవాడు అనిపించింది అని చెప్పాడు. అంటే మీరు యాక్చువల్లీ ఒక స్పేస్ షిప్లో ఉండి వేరే చోటికి పైకి స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి భూమిని చూసిన తర్వాత కూడా ఫెయిత్ అనేది ఆయన ఉండిపోయింది. కూడా గణపతి విగ్రహం క్యారీ చేసిన వార్తలు చూసి ఖచ్చితంగా. సో ఇది సారంగపాణి ఒక మధ్యతరగతి కుర్రాడు, మిగతా చాలా విషయాల్లో తెలివిగా ఉన్నా కూడా ఒక్క జ్యోతిష విషయంలో అతను ఒక బలహీనత ఉండి ప్రతిదీ దాని ప్రకారమే చేస్తూ ఉండడంలో ఒక అనూహ్యమైన సమస్య అతనికి వచ్చినప్పుడు, అయితే అతను ఇష్టపడిన అమ్మాయి చాలా రేషనల్ అమ్మాయి, చాలా లాజికల్గా ఆలోచించే అమ్మాయి. ఆ అమ్మాయికి ఇవన్నీ నమ్మకాలు ఉండవు. అమ్మాయి కొంచెం ఏంటిదంతా అన్నట్టు అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అతనికి భయం. అలాంటి టైంలో అతను తనకు వచ్చిన సమస్యని అధిగమించడానికి ఎట్లాగా ఆపసోపాలు పడ్డాడు, ఎలా అవస్థలు పడ్డాడు, దానివల్ల అతని కుటుంబం, అతని జీవితం ఎలా చిన్నాభిన్నం అయిపోయింది,
కాబోయే అత్తమామలతో రిలేషన్షిప్ ఎలా చెడిపోయింది, స్నేహితులతో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఇవన్నీ ఒక చోట మొదలై టకటకటకటగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ కపుల్ ఆఫ్ మంత్స్ జరిగే ఒక సింగిల్ లైన్ స్టోరీ. వీళ్ళ అన్నయ్య చిట్టిబాబు ఒక అతను ఉన్నాడు, కొంతకాలం క్రితం మనల్ని బాగా ఎంటర్టైన్ చేశాడు, ఆ ఒక్కటి అడక్కలు. అవునవును. నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో అది ఒకటండి. యాక్చువల్లీ మనకు క్లాసికల్ తెలుగు కామెడీ ఫార్మాట్లో ఆ ఒక్కటి ఆఖరి తరం వచ్చి, అంటే మీకు వంశీ గారు లేడీస్ టైలరు, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, ఆ ఒకటి అడక్కు, అలా వచ్చి వస్తూ ఇప్పుడు మనం యాక్చువల్ మన తెలుగు కామెడీ అనేది కొంచెం బలహీనపడింది ఈ మధ్య కాలంలో. అది అక్కడ వర్డ్ ప్లే కానీ వాళ్ళు మాటలతో ఆడుకున్న విధానం, ఎల్వి శ్రీరామ్ గారు లాంటి రచయిత, అది ఆ మజా ఇప్పుడు పోయి ఒక రీల్ బేస్డ్ కామెడీ అయిపోయింది, రీల్ బేస్డ్ వాట్సాప్ జోక్స్ కామెడీ అయిపోయింది. ఆ టైం చాలా ఆర్గానిక్ గా ఉండేది, అది ఆర్గానిక్ పాత్రలోంచి పుట్టేది. మీకు అప్పులపారావులో లేవగానే అప్పుడే తెల్లారింది అంటారు. ఈ చిట్టిబాబు కూడా రంబాని కొంతమంది విలన్ గ్యాంగ్ వచ్చి ఏదో టీచ్ చేస్తుంటే పడుకుంటాడు. ఏంటంటే టైం ఇంకా 10 నిమిషాలు ఉంది, ఇప్పుడు చిరంజీవి జాకీ చాన్ వచ్చి కొట్టిన వాళ్ళని ఓ 10 నిమిషాలు పడుకు. మీకు అసలు అవన్నీ కూడా గుర్తుంటే మీకు నవ్వు వస్తుంది. ఆ ఒకటి అడకలో కూడా మంచి మంచి ఇప్పుడు పాత్రలు. ఇదేంటి అంటే రావుకాలం, ఇప్పుడు చిరంజీవి జాకీ చాన్ వచ్చి కొట్టినా కూడా వాళ్ళని ఏం చేయలేడు, ఓ 10 నిమిషాలు ఆగిన తర్వాత వస్తాను. మీకు ఆ సినిమాలో మొత్తం అసలు పాత్ర రన్నింగ్ చాలా బాగుంటుంది. అవును, ఇప్పటికీ కూర్చొని చూసేస్తాం మనం. మీరు చెప్పిన వైరుధ్యమే, చిట్టిబాబు బాగా చదువుకుంటాడు కానీ జాతి కల్పించి. ఇప్పటికి మనం నిజ జీవితంలో మనుషులు అలా చూస్తూ ఉంటామండి. ఎందుకంటే డాక్టర్స్కి పొద్దున గుళ్ళో పూజ చేసి వచ్చి ఆపరేషన్ చేస్తారు, నేను కేవలం ట్రీట్ చేస్తాను, కాపాడేది ఆయన అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. కాబట్టి అది అంటే మనిషికి మానసిక స్థైర్యం కోసం అని పూర్తిగా సైన్స్ మీద డెవలప్ అయ్యి దానికి సంబంధించిన పరిష్కారాలు ఇంకా రాలేదేమో అని అనిపిస్తుంది. ఎక్కడ దొరికాడు మీకు ఈ సారంగపాణి? ఇది ఒక ఆంగ్ల కథ స్ఫూర్తితో తీసిన సినిమా అండి. అది నేను క్రెడిట్స్లో కూడా వేస్తాను బిగినింగ్లోనే. అయితే మిగతా అఫ్కోర్స్ ఆ కథ యాజ్ ఇట్ ఈస్ మనం అడాప్ట్ చేయలేము, ఎందుకంటే చాలా వాళ్ళు కాలమాన పరిస్థితులు వేరు, సంస్కృతి వేరు, అవన్నీ టెక్నాలజీ వేరు, అవన్నీ వేరు. కాబట్టి దాన్ని నేను అడాప్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం మన కాలమాన పరిస్థితుల్లో మన సామాజిక స్థితిగతుల్లో పెట్టాలి. కాబట్టి సారంగపాణి అనేవాడు నేను చుట్టుపక్కల నా బంధువుల్లోనే సారంగపాణి వచ్చాను. అసలు మీరు ఒక పెళ్లికో లేకపోతే ఒక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారంటే పోలేదు సారంగపాణి. ఇతన్ని క్యారెక్టర్ గా డెవలప్ చేసి ఎంటర్టైన్ చేయొచ్చు అన్న నిర్ణయానికి ఎప్పుడు వచ్చారు? అది ఆ కథలోంచి తీసుకున్న తర్వాత రకరకాల మనుషులు తారసపడి ఇంకా స్ట్రాంగ్ అయింది. ప్రవచనాలు, టీవీలో ప్రవచనాలు చూసి విచిత్రమైన మనం ఈ మధ్య చూస్తున్నాం. ఒక ఆవిడ ఏదో నేను మనం చూశాను, మొన్న కాదు, మీ జీవితం మాధుర్యం అవ్వాలంటే తేనె బాటిలో ఫోటో పెట్టి మూసేసి ఈశాన్య ఫ్రిడ్జ్లో అయితే తూర్పు దిక్కున ఏదో పెట్టాలని చెప్పారు. సో విచిత్రమైన టెలివిజన్లోకి వచ్చి వాళ్ళు టీవీ మీద వాళ్ళు చెప్తున్నారు. సో అసలు ఏమిటిది, వాట్ ఈజ్ అట్రాక్షన్? మీరు టీవీ పొద్దునే రాశి ఫలాలు చూస్తే కొన్ని 100 మంది ఫోన్లు చేసి నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, నా ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదు. సో ఏమిటి డిపెండబిలిటీ, వాడు ఏం చూసి దాన్ని నమ్ముతున్నారు అనేది నాకు చాలా ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్. వై ప్రియదర్శిని అంటే బలగం తర్వాత తీసుకున్న నిర్ణయమా ఇది? అవును, బలగం సేవ్ ద టైగర్స్ అని తను ఒక వెబ్ సిరీస్. అండ్ నాకు ఎప్పటి నుంచో దర్శి అంటే నాకు, తను కూడా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్. నేను ఒకసారి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి నేను ఒక గెస్ట్ లెక్చర్కి వెళ్ళినప్పుడు అప్పుడు కలిశాడు నన్ను. అప్పుడు తను అక్కడ స్టూడెంట్ అనమాట. ఆ తర్వాత నేను మామూలుగా పెళ్లి చూపుల్లో ఆ పాత్ర చూసినప్పుడు ఇతనితో చేయాలి, బాగుంటుంది అనుకుని సేవ్ ద టైగర్స్ చూసినప్పుడు, బలగం చూసినప్పుడు ఖచ్చితంగా దర్శితో మల్లేశం అనుకున్నాను. ఈ కథ రాసినప్పుడు నాకు ఇంతకంటే కరెక్ట్ పాత్ర, అంటే యాక్టర్కి ఇది కరెక్ట్ పాత్ర అని అనిపించింది. తన యాక్టింగ్ స్టైల్ కానీ, తన కనబడే విధానం కానీ, తన ఆహార్యం కానీ కరెక్ట్ అనిపించి నేను దర్శిని కాంటాక్ట్ చేయడం జరిగింది. అండ్ చాలా చాలా బాగా చేశాడు సినిమా. మీకు అంటే ఈ సినిమా డ్రైవ్కి వచ్చేసరికి వెన్నెల కిషోర్ ఒక ఇంపార్టెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే కాన్స్టెంట్గా వెన్నెల కిషోర్తో ఒక ట్రావెల్ కనిపిస్తుంది. మాకు అంటే అది బ్యూటిఫుల్ కాంబినేషన్. వెన్నెల కిషోర్ ఎక్కడ మీరు మిస్యూజ్ చేసింది అంటే ఎందుకో పోస్టెడ్గా తీసుకొచ్చి ఎక్కడ పెట్టరు, కానీ అతని కామెడీ టైమింగ్, అతనికి ఉన్న పర్టికులర్ కొన్ని టైమింగ్ స్కిల్స్ ఉంటాయి. ఒక పదాన్ని వెన్నెల కిషోర్ పలికితే నవ్వొచ్చేస్తాం. మనం పేపర్ మీద రాసినప్పుడు నవ్వు రాకపోయినా తను పలికితే నవ్వు వస్తుంది. ఏం చూసారు? తలుకు బెళుకులు చాలా యాడ్ చేస్తాడండి కిషోర్. అంటే కిషోర్ కెమెరా రోల్ అవుతున్నప్పుడే మనకి చెప్పకుండా ఏదో వచ్చేస్తుంది, అది చాలా బాగా చేస్తాడు. అదొకటి. తను
సొంతగా చాలా క్రియేటివ్ పర్సన్. అంటే ఒక రచయితకు ఉండాల్సిన, ఒక హాస్య రచయితకు ఉండాల్సిన ఏమంటారు అలవోగ్గా ఒక డైలాగ్, మన ఒక డైలాగ్ రాస్తే దానికి తోక టక్ మనం యాడ్ చేయగలడు, ఒక మెరుపు యాడ్ చేయగలడు, ఒక తలుకు బెడుగులు యాడ్ చేయగలడు. ప్రధానంగా నాకు కిషోర్లో నచ్చేది అది. అది కాకుండా ఒక కో స్టార్ యొక్క పర్ఫార్మెన్స్ని తన పర్ఫార్మెన్స్ ద్వారా ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే డామినేట్ చేసేసి నా డైలాగ్ ఏదైనా తన దృష్టిలో తనకి రాసిన డైలాగ్ కూడా నేను చెప్పకూడదు, నువ్వు చెప్తే బాగుంటుందని ఇచ్చేసేయగలుగుతాను ఇన్సెక్యూరిటీ లేకుండా. అలాంటి ఒక గొప్ప ఔదార్యం ఉంది తనకు, నటుడికి ఉండాల్సిన ఔదార్యం, చాలా గొప్ప క్వాలిటీ అది, తక్కువ మందికి ఉంటుంది అది. హర్ష చెముడు కూడా యాక్ట్ చేశాడు దీనిలో. హర్ష కానీ దర్శి కానీ ఇంకెవరు వచ్చినా కూడా అందరూ ఇమ్మీడియట్గా కిషోర్ చుట్టూ అన్న అంటూ దే బికమ్ ఫ్రెండ్స్. అదొక మ్యాగ్నెటిజం ఉంది కిషోర్లో. అది రెండు ఏంటంటే అసలు కాన్స్టెంట్గా దీన్ని ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు అని తపన ఉంటుంది. సో మేము తనతో ఎప్పుడు పనిచేసినా కూడా ఐఎమ్ ఎంజాయింగ్ ద కొలాబరేటివ్ ప్రాసెస్. అంటే మన కిషోర్కి పాత్ర అప్పగించామంటే నిశ్చింతగా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ ముఖ్యంగా మంచి రాసి మెటీరియల్ ఉందనుకోండి, కథనం పాత్ర స్పష్టంగా నిర్వచించబడినప్పుడు కిషోర్ లాంటి నటుడికి అసలు ఇంకా మీరు అడ్డు అదుపు ఉండదు అన్నమాట. మీరు అసలు ఎంత అడిగితే అంత వాళ్ళు చేయగలరు. అంత ఆల్మోస్ట్ ఈ సినిమాలో 65 రోజులు మేము షూటింగ్ చేస్తే 64 రోజులు దర్శి భుజాల మీద వేసుకుని నడిపించే సినిమా. దాదాపు 30 రోజులు, నాకు తెలిసి 50 రోజులైనా ఉంటాడు కిషోర్ చేసాడు. సో ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ ఫర్ దర్శికి ఒక ఆల్టర్ ఈగో లాగా. రెండో వైపు దర్శికి చూడాలంటే కిషోర్ పాత్ర. సూపర్. ఆ టింగు అనే డైలాగ్ మీరే రాయగలరు సార్? దానిలో ఆ పాత్రకి చాలా నా నిజ జీవితం స్ఫూర్తులు చాలా ఉన్నాయండి, నాకు జరిగిన అనుభవాలు మీరే రాయగలరు దానికి కౌంటర్. అలాంటి సినిమాలో చాలా నేను ఎవరికి ఇందా చెప్తున్నాను, మీమ్స్ కి ట్రోల్స్ కి ఒక 100 ఉంటాయేమో దీనిలో మెటీరియల్స్ చాలా ఉన్నాయి. అండ్ అలాంటి వన్ లైనర్స్ మాకు ఈ ట్రైలర్ కట్ చేయడంలో సమస్య ఏంటంటే ఏది ఉంచాలి ఏది తీయకూడదు, అంటే అన్నీ కూడా పెట్టేయకూడదు, కొన్ని ఉంచాలి. సో వీ వర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ అనమాట. అది కొంచెం అలాంటి మీకు కిషోర్ ఇంకా నేను ఒకటి రాస్తే కిషోర్ దర్శి హర్ష దాన్ని 3, 4, 5 చేస్తారు ఒకే సీన్లో. టక్ వాళ్ళ ముగ్గురు ఏదో మాట్లాడుకుంటారు, మోహన్ గారు దీన్ని ఇలా అనుకుంటున్నా ఓకేనంటే బాగుంది అంటే టక్. సో ఒక్కొక్క సీను ఎంత బాగా మీకు ఇంప్రూవ్ అయిపోతుందంటే బై ద టైం మీ లైటింగ్ అయ్యి మీరు షార్ట్ రెడీ అయ్యే టైంకి ఒక సీను దానికి కొత్త రంగులు వచ్చేస్తాయి, ఈకలు వచ్చేస్తాయి, తోకలు వచ్చేస్తాయి, రెక్కలు వచ్చేస్తాయి. సో అది చాలా ఫెంటాస్టిక్. స్పేస్ ఇచ్చారు వాళ్ళకి. అండ్ రైటింగ్ నుంచి అలా తీసుకున్న వాళ్ళు దే కెన్ ఎక్స్ట్రాక్ట్. హర్ష ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో హీల్ ప్లే బిగ్ రోల్ అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై హర్ష. ఇప్పుడు మంచి కంటెంట్ డెలివరీ చేయగలుగుతున్నాడు దర్శి. ప్రీవియస్ మూవీస్ కోర్టు చూసుకున్నా, బలగం, లేకపోతే సేవ్ ద టైగర్స్, లూజర్స్, మెయిల్, మల్లేశం. దర్శి పేరు మీద కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి, కమర్షియల్గా వర్కౌట్ అవుతున్నాయి, అలాగే పేరు కూడా వస్తుంది. ఎలా చూస్తారు అతను పిక్ చేసే స్టోరీస్? చాలా న్యూ ఏజ్ రోల్ మోడల్ అంటానండి నేను. కొత్త నటులకి దర్శి రోల్ మోడల్ అవ్వాలి. ఎందుకంటే మీరు కెరియర్ బిగినింగ్లోనే మీరు విభిన్నమైన పాత్రలు చేస్తేనే తర్వాత కూడా మీరు విభిన్నమైన పాత్రలు చేయడం యాక్సెప్ట్ చేస్తారు. నాని ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. అతను బిగినింగ్లోనే అష్టాచమ్మ తర్వాత వెంటనే అతను రైడ్ చేశాడు. అవును. తర్వాత ఇంకోటి అలా ఏ సినిమా ఒకదాంతో కూడా పొంతం లేకుండా రిస్కులు తీసుకున్నాడు. ఫెయిల్ అవ్వచ్చు, వాడు అల్టిమేట్లీ లాంగ్ రన్లో నిలబడ్డాడు. అలాగా ఇప్పుడు నాని అంటే ఏదైనా విభిన్నమైన పాత్రే అని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు జనం. అలాగ దర్శి కూడా అతనికి అది ఉంది పొటెన్షియల్. దర్శిలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా సహజంగా నటిస్తాడు, చాలా కొత్త రకమైన హాస్యం చేయగలడు, ఇమోషన్ చాలా న్యాచురల్గా పండించగలడు. అండ్ ఈ సినిమా ద్వారా రొమాన్స్ కూడా చాలా బాగా చేయగలడు. మీకు తెలుస్తుంది, ఈజ్ అ లవ్ స్టోరీ యాక్చువల్లీ. హనుమాన్ జాతక్ ఈజ్ అ లవ్ స్టోరీ. సో చాలా బాగా రొమాన్స్ కూడా చేయగలడు అని. సో ఈజ్ అ వర్సటైల్ యాక్టర్ హూ కెన్ డూ రకరకాల పాత్రల్ని చాలా సహజంగా చేయగలడు. కాబట్టి అతను ఆల్రెడీ ఆ పునాది వేసేసుకుంటున్నాడు. కాబట్టి అతను రోల్ మోడల్ నా దృష్టిలో. అతనికి చాలా జయాపజయాలకి, కమర్షియల్ జయాపజయాలకి అతీతంగా నటుడిగా ఎప్పుడు విజయం పొందుతూనే ఉండగలిగే నటుడు అతను. సూపర్ సార్, ఐ ఫీల్ గ్రేట్ కాంప్లిమెంట్ నిజంగా దర్శికి. మీరు ఎప్పుడైనా సరే కథకి తగ్గ ఆర్టిస్ట్, కథ అనుకొని కథకి తగ్గ కాంబినేషన్స్, కథకి తగ్గ ఆర్టిస్టులని చేయటం జరుగుతుంది. ఒక స్టార్కి కానీ లేకపోతే ఒక ఆర్టిస్ట్కి కానీ కథ రాయమంటే అది మీకు టఫ్ అవుతుందా? కొంత అవుతుందండి. అది ఒక అవరోధం, కొంత అవరోధం. ఎందుకంటే ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది, ఒక్కొక్క స్టార్కి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళ నుంచి ప్రేక్షకులు ఆశించే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.
అవి అవి వాటితో అదొక పర్టికులర్ స్కిల్ అని నేను కొంతమంది డైరెక్టర్స్ చూసి రైటర్స్ చూసి ఆశ్చర్యపోతుంటా. అంటే అప్పుడు హార్స్ రైడింగ్ వచ్చు, ఇతను చాలా బాగా చేస్తాడు అంటే హార్స్ రైడింగ్ సీన్ ఒకటి ఇన్కార్పొరేట్ చేయగలరు. లేకపోతే అతను మార్షల్ ఆర్ట్స్ వచ్చు అంటే మార్షల్ ఆర్ట్స్ ఒక సీన్ ఇన్కార్పొరేట్ చేయగలడం. లేకపోతే అతను ఈ యాంగిల్లో బాగుంటాడు కాబట్టి ఆ యాంగిల్లో తీయగలరు. ఇలాంటివి కొంతమంది చేయగలుగుతారు. నాకు అది ఇంకా ఆ టైప్ ఆఫ్ స్కిల్ నాకు లేదనుకుంటాను. బట్ ఆ ఇమేజ్, ఆ పాపులారిటీ మ్యాచ్ అవ్వగలిగే స్టోరీ నాకు వచ్చి అది మ్యాచ్ అవ్వగలిగితే లక్. కానీ ఇగో ఈ నటుడు అండి, ఈయనకి ఇమేజ్ ఉందండి, ఆయన సినిమాలో ఇవన్నీ ఉండాలండి అంటే నేను బహుశా ఈజీగా కథ రాయలేకపోతాను. అందుకే కాంబినేషన్స్ వైజ్ కాకుండా కథలను పట్టుకొని ట్రావెల్ అవుతూ ఉన్నాడు. అష్టాచమ్మ దగ్గర నుంచి ఇప్పుడు సారంగపాణి జాతకం కూడా ఒక కథ చెప్దాం, ఈ కథ ఎవరితో చెప్తే బాగుంటుంది అనే ధోరణిలోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సో ఒక రేస్లో పడినట్టు కానీ, లేకపోతే కాంపిటీషన్ ఫీల్ అయినట్టు కానీ, లేకపోతే ఈ సినిమా నెంబర్స్ మీద ఏదో ఒక దృష్టి పెట్టినట్టు కానీ ఎప్పుడూ అనిపించదు. ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో మేము ఎవ్రీ వీక్ చూస్తూనే ఉంటాం. ఈ కలెక్షన్స్ వీటన్నిటిని మీ మైండ్లోకి తీసుకురాకుండా ఈ ఇండస్ట్రీలో ఎలా జర్నీ చేయగలుగుతుంది? అంటే ప్రెషర్ ఉంటుందండి ఇప్పుడు. అంటే సక్సెస్ మీద నడిచే ఇండస్ట్రీ ఇది. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఎంత సక్సెస్ఫుల్, ఇప్పుడు మీరు ఒక 100 కోట్ల సినిమా తీశారనుకోండి, 200 1000 కోట్ల సినిమా లేకపోతే 500 కోట్ల సినిమా మీ కలెక్షన్ వస్తే మీరు ఏం చెప్పినా వేదమే. మీరు స్క్రీన్ ప్లే గురించి ఉపన్యాసాలు ఇవ్వచ్చు, దేనైనా చెప్పచ్చు. మీరు ఒక అందమైన 5 కోట్ల సినిమా తీసి 10 కోట్లు వస్తే ఓకే అనే ఒక ఆలోచన కొంత ఉంది. ఇప్పుడు కొంత పబ్లిక్లో కూడా కొంత ఉంది. మీకు సోషల్ మీడియాలో ఎక్కువ కామెంట్ చేస్తుంటారు. మీరేమైనా ఒక యంగ్ ఫిల్మ్ మేకరు నాలాంటి వాడు ఏమన్నా చిన్న సినిమా తీసి మంచిగా హిట్ అయింది అనుకోండి, మనం ఏమైనా మాట్లాడితే చెప్పేవాళ్ళైనా ముందర నువ్వు చేసేది అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మన మెయిన్ గోల్ డబ్బు కాదో, డబ్బు ముఖ్యం కాదు, నేను అట్లా సినిమా తీయాలని డబ్బు కావాలి, ప్రేక్షకులు చూస్తేనే ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా ఆ బాధ్యత మనకు ఉండాలి. కానీ డబ్బు కోసం సినిమా కాదు, మంచి సినిమా తీసి ఎలా డబ్బులు అనే దానిలో సాధక బాధకాలు వచ్చినా కూడా ఆ దృష్టిలో చూసినప్పుడు ఈ ప్రెషర్ అంత ఉండదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆ రేసు దానిలో ఇప్పుడు మొన్న చాలా చర్చ జరిగింది దాని మీద, దానిలో ఎన్ని నిజాలు ఉన్నాయి, అసలు ఫిగర్స్ కరెక్టా కాదా, నిజం చెప్తున్నారు లేదా, ఫేక్ ఫిగర్స్, ఈ చర్చలు ఎప్పుడు జరుగుతుంటాయి. మీరు వీటిని హైలైట్ చేస్తుంటారు. కాబట్టి అసలు ఆ డిస్కషన్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఐ పర్సనలీ డోంట్ థింక్ దట్ మీరు ఎటువంటి కళాత్మకత లేకుండా కూడా బ్లాక్ బస్టర్లు తీయచ్చు. మనకి చరిత్రలో చాలా సినిమాలు వస్తాయి, సీజన్లో దుమ్ము దులిపేసి కోట్లు లక్షలు ఇప్పటి నుంచే కదా, ఎప్పటి నుంచో ఉంది. దుమ్ము దులిపేసి వెళ్ళిపోతే కానీ తర్వాత మీకు 6 నెలల తర్వాత గుర్తుండదు. సో అది అలాంటి సినిమా తీయాలంటే అది కొంతమంది ట్రై తీస్తూ ఉంటారు, సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు. బట్ దానివల్ల నా దృష్టిలో సినిమా రంగానికి డబ్బుల కోసం రావడం అనేది నా దృష్టిలో పెద్ద కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది ఒక కళారూపం, అది మన సంస్కృతిని మనని బాగా ప్రగాఢంగా ప్రభావితం చేసేది అది. సో 10 కాలాల పాటు నిలబడే సినిమా తీయాలి అని అంటే కొంచెం కష్టాలు తప్పవు. అప్పుడు కొంచెం డబ్బు తగ్గచ్చు, మీకు రావాల్సిన బడ్జెట్లు ఒకప్పుడు ఉండవు, దొరకాల్సిన నటులు దొరకరు, యూ హ్యావ్ టు నెగోషియేట్ ఇట్ అంతే. అందుకని నేను ఆ ప్రెషర్ ఎక్కువ అప్పుడప్పుడు ఉంటుంది, లేదు అంటే మాత్రం అది అబద్ధం. అది ఐఎమ్ ట్రైంగ్ టు ఫైట్ ఇట్. ఆ ఫైట్ కంటే ఈ ఫైట్ హెల్తీ ఫైట్. సో ఒక కథ చెప్తే ఇప్పుడు నేను వెళ్ళి ఒక పెద్ద హీరోని ఇమీడియట్గా అప్రోచ్ అవ్వగలను, నాకు ఆ ర్యాపో బిల్డప్ అయింది అనే హీరోస్ కొంతమంది ఉన్నారు. నానికి ఈజీగా అప్రోచ్ అవ్వగలరు, లేకపోతే సుధీర్ బాబు ఉన్నాడు. ఇంకా ఏదైనా ఒక కథ పట్టుకొని ఒక కథ గట్టిగా అంటే వీళ్ళకి సెట్ అవుతుంది అనుకుంటే ఏ స్కేల్ వరకైనా వెళ్ళటానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా. నాకు స్కేల్ అనేది, నాకు చాలా మందికి ఇంకో దురభిప్రాయం ఏంటంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఆల్రెడీ పెద్ద సినిమాలు తీసి ఉండాలి అనేది చాలా అపప్రద. ఎందుకంటే సినిమా క్రాఫ్ట్కి స్కేల్కి సంబంధం లేదు. అఫ్ కోర్స్ బడ్జెట్లు పెరుగుతాయి, విఎఫ్ఎక్స్ పెరుగుతాయి, కానీ మీకు దాని తగిన నాలెడ్జ్ ఉంటే మీకు పని చేసి పెట్టగలిగే అద్భుతమైన టెక్నీషియన్స్ మీకు ఉంటారు. మీకు క్లారిటీ ఉండాలి, విజన్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకునే గొప్ప సినిమాలన్నీ స్టార్ట్ చేసిన అందరూ చిన్న సినిమాలతో స్టార్ట్ చేశారు. క్రిస్టఫర్ నోలన్ కానీ, లేకపోతే అమేజింగ్ స్పైడర్ మ్యాన్ డైరెక్టర్ కానీ, ఈవెన్ ఐరన్ మ్యాన్ చేసిన జాన్ ఫావరో కానీ, ఆల్ దీస్ పీపుల్ స్టార్టెడ్ విత్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్. సో స్కేల్ మనకి నిజంగా ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చే పెద్ద స్కేల్ కథ ఉండి, దానికి తగిన బడ్జెట్ ఉండి, దానికి తగిన నటుడు దొరికితే ఎనీ యంగ్ ఫిల్మ్ మేకర్, ఇది మీ ఈ వేదికగా నేను చెప్పదలుచున్నాను, యంగ్ ఫిల్మ్ మేకర్స్ మీరు అలాంటి కళలు ఉంటే అమ్మో మన చిన్న సినిమాలు కదా అని భయపడక్కర్లా, ట్రై అండ్ పిచ్.
బెస్ట్ ఎగ్జాంపుల్ నాగశ్విన్ సార్. ఇప్పుడు మహానటి లాంటి ఒక డ్రామా తీశారు, మహానటి కల్కి, అసలు ఎక్కడ పొంతం లేదు. సో యూ హ్యావ్ టు, బట్ మీకేంటంటే మీరు హోంవర్క్ కరెక్ట్ గా చేయాలి, మీరు చేయదలుచుకున్న మీ క్లారిటీ. మీ కథల్లో అలాంటి క్యాన్వాస్ ఉన్న మూవీస్ ఏమన్నా ఉన్నాయండి? ఉన్నాయా? మనం చూడొచ్చు. అన్ని సమకూరితే త్వరలోనే చూడొచ్చు. సూపర్. అందుకంటే ప్రస్తుతం నేను చెప్పలేదు, ఎందుకంటే మాకు చక్కగా ఒక తెలుగు నటులు ఎక్కువ కనిపిస్తారు, తెలుగు టైటిల్స్ ఉంటాయి, ఎక్కడో ఒక నేటివిటీ అంతా నలుమూలలో కనిపిస్తూ ఉంటుంది మీ సినిమాల్లో. ప్రయత్నపూర్వకంగా చేసేది అది. అవును. ఇప్పుడు సారంగపాణి జాతకంలో కూడా ఎవరు అందరు తెలుగు వాళ్ళతోనే చేశారు. ఇది కూడా తెలుగు, మొత్తం అందరూ తెలుగు వాళ్ళతోనే. ఈ హీరోయిన్ క్యారెక్టర్స్ మీ సినిమాల్లో చాలా పొటెన్షియల్గా కనిపిస్తాయి సార్. ఏదో హీరోయిన్ ఒక ఉండాలి అన్నట్టు అసలు ఎప్పుడు ఉండదు. స్టార్టింగ్ నుంచి కొన్ని సినిమాలు అయితే వాళ్ళే ప్రధాన భూమిక పోషిస్తారు. దీనిలో కూడా హీరోయిన్ చుట్టూ మొత్తం కథ నడుస్తుంది. అమ్మాయి ప్రేమని పొందడానికి, అమ్మాయిని ఒప్పించడానికి అతను పడే కష్టాలే సారంగపాణి కథ. సో కథ సరే, సారంగపాణి కష్టాలు తెర మీద చూస్తాం. ఈ అమ్మాయి వల్ల ఇంకేమైనా కష్టాలు ఉన్నాయా? ఎవరు? రూపా వల్ల వెళ్ళేవండి. రూపా వల్ల ఏమైనా కష్టం ఉంటే రూపా చేసింది సరిపోయిందా, ఇంకా చేయొచ్చా అనే యాంగ్జైటీ కొంచెం ఎక్కువ రూపకి. బట్ చాలా కమిటెడ్ యాక్టర్స్, చాలా డెడికేటెడ్ గా ఉంటుంది అమ్మాయి. తెలుగు అమ్మాయి. అంటే కొన్ని మూవీస్ టైంలో ఆ అమ్మాయి మీద చిన్న గాసిప్స్ వచ్చినాయి. నాకు తెలీదు ఎటువంటి వచ్చాయి. సో అంటే ప్రమోషన్స్ కి అప్పుడు అందుబాటులో ఉండట్లేదనో, లేకపోతే హీరోతో గొడవలేనియనో ఏవో వచ్చాయి. మాకు అలాంటి సమస్యలు ఏం లేవండి. అండ్ షీఈస్ వెరీ కోఆపరేటివ్ విత్ us. ఇప్పుడు అన్ని ప్రమోషన్స్ లో విపరీతంగా పాల్గొంటూ ఉంటాను. తను డాక్టర్ కదండి. డాక్టర్. షీఈస్ స్టడీయింగ్ ఐ థింక్ స్టిల్. లండన్ లో కూడా మన ఏదో ఇంటర్న్షిప్ లాంటిది ఏదో చేస్తుంది తను. సో షీఈస్ వెరీ గుడ్. తెలుగు అమ్మాయి, చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది. అండ్ నేను రాసిన డైలాగులు నేను ఎక్కువ చెప్పకుండానే ఎలా విరవాలి మాటలు, ఎట్లా పాజెస్ ఇవ్వాలి అనేది తన సొంతంగా చేయగలిగిన యాక్టర్స్ అమ్మాయి. చాలా ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మాయి పాత్ర చెప్పాను కదా, చాలా రేషనల్గా ఉంటుంది, మంచి హీరో ఉంటుంది. హీరో కంటే పెద్ద ఉద్యోగంలో ఉండే అమ్మాయి స్థాయి పరంగా హీరో కంటే పెద్దది, ప్లస్ చదువుకున్న అమ్మాయి. రేషనల్ హీరోయిన్స్ అందరూ అంతే కదా సార్. అంటే హీరో కంటే పెద్ద. జనరల్గా మన వాళ్ళు ఎట్లా తీస్తారంటే హీరోయిన్ దేవుడిని నమ్ముతుంది, భక్తి ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. హీరో ఎప్పుడు జులాయిగా ఉంటాడు, రాడికల్గా ఉంటాడు, దేవుడిని నమ్మడు, నాస్తికుడు, వాటెవర్ అలా ఉంటుంది. ఇది రివర్స్. 80% సినిమాలు అలా ఉంటాయి. దీనిలో ఏంటంటే ఇతను విపరీతంగా నమ్ముతాడు, ఆ అమ్మాయి చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ రేషనల్గా ఉంటుంది. అయితే అమ్మాయి అంటే అతనికి తీవ్రమైన ఆరాధన, అందువలన అతను కష్టం, వదిలేసి వెళ్ళిపోలేడు. అలా అని చెప్పి తన నమ్మకాన్ని వదులుకోలేదు. ఆల్ఫా మేల్ అంటే ఏంటి సార్? మీరు సినిమా చూడండి. నేను ఒక డెఫినేషన్ ఇచ్చా ఆల్ఫా మేల్. మీ డెఫినేషన్ ఏంటో నేను చెప్తా. ఆల్ఫా మేల్ అనేది నా దృష్టిలో ఒక ఇప్పుడు మన అడాలసెన్స్ అని ఒక వచ్చింది, దాని గురించి కూడా. ఆల్ఫా మేల్ అనేది జంతు ప్రపంచం నుంచి వచ్చిన ఒక కాన్సెప్ట్ అండి. అది మనం మనుషులు కాబట్టి మనం ఇంప్రూవ్ అయ్యామని మనం అనుకోవాలి. అదేంటంటే ఒక జంతు సమూహంలో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ మేల్ని ఆ జంతువులు ఆటోమేటిక్గా దట్ ఆల్ఫా మేల్ విల్ అసర్ట్ ఇట్స్ సుపీరియారిటీ. సెక్యూరిటీ అంటే ఒక రకమైన భద్రతా దృష్టిలోంచి ఆ ఫీమేల్ యానిమల్స్ కూడా ఆల్ఫా మేల్ ఏమంటారు సెక్యూరిటీని కోరుకుంటాయి. అయితే మనుషులు అనేవాళ్ళు జంతు ప్రపంచం నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసాం, మనం ఇవాల్వ్ అయ్యాం, మనకి రేషనాలిటీ ఆలోచన. నాకు అసలు ఆల్ఫా మేల్ అనేది అదొక అపోహది. అందుకే ఒక సెటైర్ సార్, ప్రపంచంలో నాకు తెలిసి ప్రపంచ చరిత్ర గతివిధుల్ని మార్చిన వాళ్ళు ఎవరు కూడా ఆల్ఫా మేల్స్ అని. మహాత్మా గాంధీ గారు, మీరు ఆల్బర్ట్ ఐన్స్టైన్, వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు. ఆల్ఫా మేల్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. నా దృష్టిలో అది చాలా ఇన్సెక్యూరిటీ నుంచి పుట్టింది. అది మగవాళ్ళని ఆల్ఫా మేల్స్ కింద కుదించేయడం అనేది మగవాళ్ళకి అన్యాయం చేయడం, మగవాళ్ళకి చేసే అన్యాయం. చాలా పెద్ద అన్యాయం. ఇచ్చే బిరుదు కాదు, అయితే బిరుదు కాదు. చిచి ఆల్ఫా మేల్ అనేది ప్రౌటింగ్ అయిపోయినట్టు తెలియకండి. అంటే బేసికలీ ఏంటంటే ఈ మాకిజమో ఎప్పుడైతే ఆడవాళ్ళు పవర్ఫుల్ అయిపోయి ఉద్యోగాల్లో వచ్చేస్తున్నాయి, వాళ్ళకి డబ్బుగా ఇండిపెండెంట్ అయిపోయారు. ఒకప్పుడు మగవాళ్ళు మావి ఇవన్నీ మా హక్కులను భావించినప్పుడు ఆడవాళ్ళు లాగేసుకున్నారు. సెక్షువల్ లిబరేషన్ వచ్చేసింది, ఫైనాన్షియల్ లిబరేషన్ వచ్చేసింది, ప్రొఫెషనల్గా వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 30 ఏళ్ళు దాటిన మగ పిల్లలకి అమ్మాయిల పెళ్ళిళ్ళకి దొరకట్లా, వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. దాని మీద కూడా జోకులు ఉన్నాయి నా సినిమాలో. ఆ ఇన్సెక్యూరిటీలోంచి ఇప్పుడు మనం ఎలా అసెప్ట్ చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా మనం నా మగతనాన్ని ఎలా నిరూపించుకోవాలి. నేను ఆమె ఆల్ఫా మేల్ అన్నాం, అదొక భ్రమ. మీరు మామూలుగా సినిమాలో అన్నట్టు ఆడవాళ్ళు ఎవరు ఆల్ఫా మేల్ అంటే పరిగెత్తుకు వచ్చేసే పరిస్థితులు లేరు ఇప్పుడు.
వాళ్ళే మేము మా eggs ని స్టోర్ చేసుకుని తర్వాత కొంటాం అంటున్నారు. అవును. సో ది వరల్డ్ ఈస్ అ డిఫరెంట్ ప్లేస్ నౌ. సో ఆ ఆల్ఫా మేల్ అనే కాన్సెప్ట్ నాకు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో మాకు ఎప్పుడు మీ సినిమాల్లో మిస్ అవుంది ఎంటర్టైన్మెంట్ సార్. మీరు ఏ కథ చెప్పినా అందులో మాకు సంతృప్తిగా చాలా పుష్కలంగా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఈ కాన్సెప్ట్లోనే ఇంత ఎంటర్టైన్మెంట్ మీరు మీతో మాట్లాడిన తర్వాత ఇంకెంత ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా ఉండబోతుందో అర్థమైంది. ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా ఇట్స్ నేను తీసిన సినిమాలో మోస్ట్ లైట్ హార్టెడ్ ఫన్ ఫిల్మ్ అండి ఇది. అష్టాచమ్మ అమితుమికి మీరు ఏమన్నా అంటే ఒక వాళ్ళ అదొక కుటుంబం అయితే ఇది ఈ సినిమా ఒక కజిన్ ఒక బంధువు అనమాట. సో అష్టాచమ్మ తాలూకు కొన్ని అంశాలు, అమితుమి తాలూకు కొన్ని అంశాలు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అభిరుచి ఈ రెండు కలబోస్తే మీకు సారంగపాణి జాతకం అవుతుంది. మీ హీరోలందరూ యాక్షన్ హీరోస్ అయిపోయారు సార్. అడిశేష్ ముందు నుంచి యాక్షన్ హీరో నాకు తెలిసి. ఐ థింక్ అమితుమి ముందే తను అది చేసినట్టున్నాడు అండి. పంజా కాదు, ఒక వెన్నెల కిషోర్ దానిలో ఒక విలన్ పాత్ర కూడా చేశాడు. విలన్ లేకపోతే అదే ఒక అమ్మాయి చిన్నపిల్ల కిడ్నాప్ అవుతుంది. క్షణం ఐ థింక్ వాస్ బిఫోర్ అమితుమి. ఐ థింక్ సో. సో కాబట్టి బట్ యా హీస్ ఆల్సో వండర్ఫుల్. తనకంటూ తన ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు కాబట్టి. సో ఇది మాత్రం సారంగపాణి జాతకం అనేది నేను ఒక డేట్ మూవీ అంటే మీరు ఇఫ్ యూ వాంట్ టేక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ యువర్ వైఫ్ టు మూవీ అలా వెళ్ళొచ్చు, ఒక కుటుంబం అంతా కలిసి వెళ్ళొచ్చు. మీరు డిన్నర్ చేసి సినిమా చూడొచ్చు, సినిమా చూసి డిన్నర్ చేయొచ్చు, ఆర్ లంచ్ చేసి సినిమా చూడొచ్చు. సో ఇట్స్ లైక్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూపర్ సార్. అంటే సారంగపాణి జాతకము ఎలా ఉండబోతుందో అర్థమైంది. అంటే మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి 100%. సో సారంగపాణి రెడీ అయ్యాడు. సో మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవన్నీ పుష్కలంగా దొరుకుతాయి అనేది అర్థమవుతుంది. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.